ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు మొత్తం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శటగోపం పెట్టి పంగనామాలు పెట్టి మోసం చేసి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహారం చేస్తూ ఉన్నది. రైతులకు చెప్పిండు, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పిండు, 3వ పంటకు కూడా రైతు బంద్ వేయాలి అన్నాడు. సంవత్సరంలో 2 పంటలు కాదు 3 పంటలు పండించేటోళ్ళు కూడా ఉంటారు, మరి 3వ పంటకు ఏవా కేసీఆర్ అని చెప్పి పెద్ద డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా 3వ పంటకు కాదు 3వ నెల వచ్చినా నాట్లేసినాక 3వ నెల వచ్చినా ఇంతవరకు కనీసం రైతు బంద్ వేయలేని ముఖం లేనోడు ముఖ్యమంత్రి 3వ పంటకు కూడా వేయాలని చెప్పి ఆపోజిషన్ ఉన్నప్పుడు అడ్డం పొడుగు మాట్లాడిండు. యాద్ తెచ్చుకోండి మీరేం మాట్లాడిండు. నవంబర్లో తీసుకుంటే 10,000 వస్తుంది, డిసెంబర్లో మేము రాగానే తీసుకుంటే 15,000 ఇస్తా, నేను అధికారంలోకి ఎక్కిన మరుక్షణమే 15,000 రూపాయలు మీకు ఇస్తా అని చెప్పిండు. రాహుల్ గాంధీ తోడన్నాడు, సోనియమ్మ మీద ఒట్టన్నాడు, చచ్చిపోయిన ఇందిరాగాంధీ తోడన్నాడు, అందరి మీద ఓట్లు పెట్టుకున్నాడు, డబ్బల ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత ఇంతవరకు పత్తా లేడు.